రాష్ట్రంలో నేడు మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి దేశం లోపల ఫాసిస్టు శక్తులు, మతతత్వ శక్తులు బలపడుతున్నటువంటి సందర్భంలో మనం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా భారతదేశం ఒక రిపబ్లిక్ అనేటువంటి దాన్ని గుర్తిస్తే మతాలకు, కులాలకు అతీతంగా ఈ దేశం ప్రజాస్వామ్యం పరిడవిల్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ఫాసిస్టు అగ్రకుల, అగ్రవర్ణ పెత్తందారుల కబ్జాలో ఈ దేశం ఈరోజు నలిగిపోతూ ఉంది. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బహుజనవాదులు, బహుజన సమాజం, తాడిత పీడిత కులాలు, దళిత, ఆదివాసీ, గిరిజన, బహుజన, బీసీ, సబ్బండ వర్ణాలు, సర్బండ కులాలు, ఆయా వర్ణాల, ఆయా వర్గాల అణిచివేత కింద చాలా దుర్మార్గంగా, చాలా హింసాపూర్వకంగా ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా DBSA ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి రాజ్యాంగం పట్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విలువల పట్ల, ఈ రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి హక్కుల పట్ల, బాధ్యతల పట్ల, ప్రజలకు ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత పట్ల ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. మిత్రులారా, ప్రతి ఆర్గనైజేషన్ కూడా భారత రాజ్యాంగం పట్ల విధేయతను కలిగి ఉండి, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల గురించి, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధులను గురించి, భారత రాజ్యాంగ పీఠికను ఈరోజు భారత ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా అయితే మరి స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి కొట్లాడి భారత దేశాన్ని విముక్తి చేశారు, అదేవిధంగా గత 60-70 ఏళ్ల నుంచి భారత స్వాతంత్రం ఏర్పాటు కంటే ముందు నుంచి కూడా తెలంగాణ గడ్డ మీద అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, సాయుధ పోరాటాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది. చరిత్రను ఒకసారి మనం గమనిస్తే భారత స్వాతంత్ర ఉద్యమానికి ఎంతైతే చరిత్ర ఉందో తెలంగాణ ప్రజల పోరాటానికి కూడా అంతే చరిత్ర ఉంది మిత్రులారా. అలాంటి పోరాటాన్ని భుజస్కంధాల మీద మోసినటువంటి పరిస్థితి నేడు తెలంగాణ విద్యార్థుల మీద, ప్రముఖంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలాంటి ఉద్యమాన్ని, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాన్ని కూడా కొనసాగించి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం లోపల క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళను ఈరోజు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎట్లయితే భారత స్వాతంత్రోద్యమంలో అసూలు బాసినటువంటి వాళ్ళని గుర్తించారో, భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళను స్వతంత్ర సమరయోధులుగా ఎట్లయితే గుర్తించి వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా తెలంగాణ విముక్తి పోరాటం లోపల పాల్గొన్నటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను కూడా గుర్తించాలని చెప్పేసి ఈ మధ్యలోనే మనము ఈ ప్రభుత్వాలను కూడా మనం ఒక వేదికగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. స్వతంత్ర సమరయోధులను ఎట్లయితే గుర్తించిరో ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను కూడా ఆ విధంగా గుర్తించి వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా ఇవాళ ఈ రిపబ్లిక్ డేలలో లేదా స్వతంత్ర దినోత్సవాలలో కూడా వాళ్ళకి ప్రముఖమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.